నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట మోగించటం వెనుక ఉన్న పరమార్థం ఏంటో, గృహంలో పూజ చేసుకునేటప్పుడు ఘంటానాదం వల్ల కలిగే ప్రయోజనాలేంటో, దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వాములకు దక్షిణ సమర్పించడం వెనుక ఉన్న పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో ఘంటానాదానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దేవాలయానికి వెళ్ళినా గృహంలో పూజ చేస్తున్నా గంట తప్పనిసరిగా మోగించాలి. దానికి కారణం ఏంటంటే, గంటకు సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన శ్లోకం ఏంటంటే, ఆగమార్థంతు దేవానాం గమానార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఘంటానాదానికి సంబంధించి చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే, ఆగమార్థంతు దేవానాం దేవతల ఆగమనం కోసం, గమానార్థంతు రాక్షసాం రాక్షస శక్తులన్నీ వెళ్ళిపోవటానికి, కురు ఘంటారావం ఈ గంటను మోగిస్తున్నాను, తత్ర దేవతాహ్వాన లాంఛనం దేవతలను ఆహ్వానించటానికి సంకేతంగా, దైవీ శక్తులు రావటానికి సంకేతంగా గంట మోగిస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి మనం గృహంలో గంట మోగించినట్లయితే గృహంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చెడు ప్రభావాలు తొలగింపజేసుకోవచ్చు. దైవీ శక్తులు గృహంలోకి ప్రవేశిస్తాయి. అందుకే రాక్షస శక్తులను తొలగింపజేసుకోవటానికి, దైవీ శక్తులను ప్రచోదనం చేయటానికి ఘంటానాదం చేయాలి. అందుకే తప్పనిసరిగా పూజ చేసేటప్పుడు గంట మోగించాలి, హారతిచ్చే సమయంలో గంట మోగించాలి, శివుడికి అభిషేకం చేస్తూ మధ్యలో గంట మోగించాలి. ఇలా చేయటం ద్వారా దైవీ శక్తులను ప్రచోదనం చేసి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆలయం లోపలికి ప్రవేశించే ముందు 3 సార్లు గంట కొట్టాలి, లేదా ఒకసారి గంట కొట్టి ఓంకారాన్ని మనస్సులో స్మరించుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి గంట మోగించుకొని మనస్సు నిండా ఓంకారాన్ని నింపుకొని వెళ్ళాలి. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వాములకు దక్షిణ సమర్పించడం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ అంటుంది ధర్మశాస్త్రం. అంటే మన మనస్సుకి ఎంత ఉత్సాహం ఉంటే అంత ద్రవ్యాన్ని అర్చక స్వాములకి దక్షిణగా సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని దీనిలో ఉన్న అంతరార్థం. యజమాన కృతం పాపం ద్రవ్యమాశ్రిత్య తిష్టతే అంటుంది శాస్త్రం. అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన అనేక రకాలైన పాపాలన్నీ ద్రవ్యం రూపంలో ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వాములకి దక్షిణ సమర్పించడం ద్వారా, కొంత ధనాన్ని ఇవ్వటం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపాల వల్ల వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దేవాలయ దర్శనంలో అర్చక స్వాములకు దక్షిణ సమర్పించడం వెనుక అద్భుతమైన అంతరార్థాన్ని వివరించారు. ఘంటానాదం చేస్తూ పూజ చేసుకోండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట మోగించండి, దేవాలయంలో దక్షిణ సమర్పించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శంకర జయంతి, రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, శంకర సిద్ధాంతము, రామానుజాచార్యుల వారి సిద్ధాంతంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. స్త్రీమూర్తి యొక్క వక్షస్థలం భావించగానే శిశుత్వం తనకు కలిగిందంటే మాతృభావనతో దర్శించడం ఇందులో కనబడుతున్న ఉదాత్తమైన తత్వం అండి. అయితే ద్రవిడ శిశువు అంటే ఈయన అన్నమాట అనుకుంటే తప్పులేదు, కానీ అసలు ద్రవిడ శిశువు ఒకడు ఉన్నాడు. ద్రవీభూతమైన శిశువు ద్రవిళ. ద్రవీభూతం అంటే అబార్టెడ్ చైల్డ్ అని చెప్పచ్చు. ఇక్కడ ద్రవీభూతం వచ్చాడు. ఎవడయ్యా అంటే పరమేశ్వరుడి నుంచి వచ్చిన తేజస్సు అమ్మవారు భరించడానికి ఇంకా సందర్భం కుదరక తప్పితే ఆ తేజస్సు ద్రవీభూతమై భూమి మీద పడగానే శివశక్తుల ఆజ్ఞతో దాన్ని అగ్ని స్వీకరించి వాయువు సహాయంతో తీసుకువెళ్ళి గంగలో కలిపితే గంగ ఆ ద్రవీభూతమైన శివతేజస్సును తీసుకువెళ్ళి రెల్లు తుప్పులో పడితే శరవనమునందు దాని నుంచి ఉద్భవించిన సుబ్రహ్మణ్యుడే అసలు ద్రవిడ శిశువు అన్నారు. ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క స్తన్యపానం చేసిన శిశువు, అందుకే గొప్ప కవి కాగలిగాడు అన్నారు. అందుకు కుమారస్వామిని కవుల్లో గొప్పవాడంటారు.
సుబ్రహ్మణ్య ఉపాసన కవితా ప్రతిభని, సంగీత ప్రతిభని, విద్యని ప్రసాదిస్తుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప విషయం. అందుకే సుబ్రహ్మణ్య ఉపాసన సారస్వతోపాసన కింద పెద్దలు చెప్తారు. ఈ రహస్యం పోతన గారికి తెలుసు. అందుకే భాగవతం రాయబోతూ పురాణింపం దొరంకొంటి, మహాపురాణానికి కావ్యం చేయబోతున్నాను, నేను దేనికైనా అర్హుణ్ణమ్మా నేను అంటూ పుట్ట శరంబునన్ మొలువ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపం దొరంకొంటి మీదెట్టే వెంట చరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్ పట్టున్నా కగుమమ్మ నమ్మితుజమి బ్రాహ్మీ దయాంభోనిధి అన్నారు. అక్కడ మొట్టమొదట పుట్ట అంటే పుట్టలో పుట్టలేదు, శరంబునన్ మొలువ శరవణంలో పుట్టలేదు అంటే ఎవరు? పుట్టలేదంటే వాల్మీకిని కాను, శరంబునన్ మొలువ అంటే సుబ్రహ్మణ్యుని కాను, అంభోయాన పాత్రంబునన్ నెట్టంగొల్వను పడవ నడుపుతుంటే పుట్టినవాడిని కాను అంటే వ్యాసుణ్ణి కాను, కాళిగొల్వను కాళిదాసుని కాను. ఈ పురాణ రచన ఎలా చేయగలనమ్మా అన్నారు. అందులో రెండో వాడెవడు? సుబ్రహ్మణ్యుడు. అంటే కవుల వరుసలో పెట్టాడు. అది సుబ్రహ్మణ్యుడు పెద్ద కవి అండి. అందుకే టాలెంట్కి సంబంధించి శాస్త్రంలో షణ్ముఖీ ప్రతిభ అని ఒక ప్రతిభ ఉంది. మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అని వాడుతూ ఉంటాం. బహుముఖ ప్రజ్ఞాశాలికి శాస్త్రమైన శబ్దం షణ్ముఖీ ప్రతిభ. అంటే సుబ్రహ్మణ్య స్వామి ముఖాలు వృత్తాకారంలో ఉంటాయి, పైన ఊర్ధ్వముఖం కనిపిస్తుంది. ఇది అన్ని కోణముల యందు కలిగిన జ్ఞానానికి సంకేతం. అందుకే మల్టీ టాలెంటెడ్కి సంస్కృతం షణ్ముఖీ ప్రతిభ అంటారు. అంత ప్రతిభా పాఠవాల పిల్లవాడికి రావడానికి కారణం అమ్మా నీ స్తన్యపాన మహిమ. అవి శివజ్ఞాన క్షీరమది. ఆ క్షీరపానం చేతనే సుబ్రహ్మణ్యుడు శివభక్తులకి ఆచార్యుడు. మరువద్దు సుబ్రహ్మణ్యుడు. ఈయనే వామదేవుడనే మహర్షి మేరు పర్వతం దగ్గర తపస్సు చేసి సాక్షాత్కరింపజేసుకుంటే ఈ సుబ్రహ్మణ్యుడు ప్రణవతత్వాన్ని బోధిస్తాడు. దాన్ని స్కందగీత అంటారు. ఇందులో ఉపనిషత్తుల్లో మహావాక్యములకు వ్యాఖ్యానం చెప్తాడు కుమారస్వామి. కానీ కుమారస్వామి ఆచార్యుడు. ఇప్పుడు ఆయన పేరున ఒక పురాణమే ఉంది, స్కంద పురాణం. జ్ఞానస్వరూపుడైన, అందుకే ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ, ద్వితీయ స్కంద ఏవత అంటే స్వామి నామాలు చెప్తారు ఇక్కడ. అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని గుర్తు చేసుకుంటున్నారు. అది ద్రవిడ శిశువు అంటే సుబ్రహ్మణ్యుని అర్థం చెప్పచ్చు. మరి జ్ఞాన సముద్ర అర్థం తీసేద్దామండి, ఎందుకు తీసేయడం? చక్కగా ఉంది, అది కూడా స్వీకరించవచ్చు. మొత్తానికి అమ్మ ఇచ్చిన జ్ఞానస్తన్య మహిమని ఇప్పుడు మనం నమస్కారం చేసుకుని అటుపై దివ్యమైనటువంటి అమ్మ పాదముల వైపు సమీపిస్తూ ఉన్నాం. ఇవి చరణ ధ్యానం. ఎందుకంటే ఎటు తిరిగి చివరికి ఆశ్రయించవలసినవి చరణములే, అమ్మ పాదపద్మముల ధ్యానం. ఈ పాదాలపై కూడా 8 శ్లోకాలు రచించారు భగవత్పాలు వారు. కళ్ళ గురించి 10 శ్లోకాలు అయితే పాదముల గురించి 8, మిగిలిన వాటి గురించి ఒక్కొక్కటి చెప్పుకొచ్చారు. ఇక్కడ అమ్మవారి యొక్క వక్షస్థల వర్ణంలో వక్షస్థలం దేనికి సంకేతం అంటే జగత్తును పోషించున్నది. తల్లి వక్షస్థలం అంటే పిల్లవాడి దృష్టిలో తన్ను పోషించే ప్రాణస్వరూపం అక్కడున్నది అన్నట్టు. అంతే కదా. ఆవిడ జగన్మాత అయితే మనందరం ఆ తల్లి పిల్లలం. అప్పుడు వక్షస్థలం ఏది? మనం జాగ్రత్తగా చూస్తే కళ్ళని సూర్యచంద్రులతో పోల్చారు. ఇవాళ వచ్చే మొదటి శ్లోకంలోనే చెవుల యొక్క కుండలాన్ని సూర్యచంద్రులతో చెప్తున్నారు. ఇప్పుడు వక్షస్థలం కూడా సూర్యచంద్రులే. ఏంటంటే సూర్యచంద్రుని ఎలా పెడతారో చెప్పడం అంటే కుడి ఎడమలు ఎప్పుడు ఇడా పింగళ సూర్యచంద్ర స్వరూపాలే. అది రహస్యం. అంతేకాదు శాస్త్రం చెప్తున్న మాట, సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంకయుగళం ఇత్యేష వైదికీ శృతి అని ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఇది. సూర్యచంద్రౌ స్తనో దేవ్యాః, సూర్యచంద్రులు అమ్మవారికి వక్షస్థల స్థానం. ఇంకొకటి నయనే స్మృతవు, అవే నేత్రములు, అవే కుండలాలు. అంటే సూర్యచంద్రులే 3 భాగములు అమ్మవారి దగ్గర ఉన్నట్ట. దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలి. ఒకటి, ప్రపంచాన్నంతటా గమనిస్తుంది. దర్శన శక్తిగా చూసినప్పుడు సూర్యచంద్రులు నేత్రములు ఎందున్నారు. సూర్యచంద్రుడు సాక్షులు, మనం చేసే కర్మలకి సాక్షులు వారు. మనం మర్చిపోవచ్చు, బుకాయించవచ్చు, కానీ వీళ్ళ దగ్గర రికార్డు పక్కాగా ఉంటుంది ఇక్కడ. కనుక జీవుల కర్మలకి సాక్షులుగా ఎవరెవరు నుంచారో శాస్త్రం చెప్తుంది. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అంటే 14 మంది సాక్షులను చెప్పారు. అందులో మొదటివారు సూర్యచంద్రుడే. వాళ్ళ కన్ను ఎవరు కప్పలేట. అందుకే నేను సూర్యచంద్రుడు కనబడకుండా చేస్తానండి అన్నా వాళ్ళు మనలో ఇడాపింగళ నాడుల్లో ఉంటూ రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఊపిరి ఆపి ఏం చేయలేవు కదా, ఊపిరిలో ఉంటే ఇడాపింగళ నాడుల్లో తిరుగుతుంటారు వాళ్ళు. కానీ సూర్యచంద్రులు రికార్డు హోల్డర్స్ వారు. వీళ్ళ పని ఏమిటంటే ఇది అంతా అమ్మవారి చెవులకు చెప్తారు, రాణి కదా, రికార్డు అక్కడికి వెళతారు. అమ్మవారు ప్రపంచాన్ని గమనిస్తోంది అని చెప్పినప్పుడు సూర్యచంద్రుడు నేత్రాలు. వీళ్ళు కర్మసాక్షులే అమ్మవారికి నివేదికలు సమర్పిస్తున్నారంటే సూర్యచంద్రుడు చెవికి కుండలాలు.
ఈ సూర్యచంద్రుల ద్వారా అమ్మ ప్రాణశక్తిని జగత్తుకిస్తున్నది అంటే అప్పుడు వక్షస్థలములతో వర్ణింపబడుతున్నాయి. కానీ సూర్యచంద్రుని విరాట్ విగ్రహ అయిన అమ్మవారి యందు 3 స్వరూపములతో చూపించుతున్నప్పుడు అమ్మవారి రూపం చూడగానే విరాట్ విశ్వ నిర్వాహక శక్తి రూపుడైన స్ఫురణ కలుగుతుంది తప్ప రక్తమాంసమయమైన ఒక స్త్రీ విగ్రహం అనే స్ఫురణ ఉండదు. అందుకే మంత్రస్వరూపము, దేవతాస్వరూపము, విరాట్ స్వరూపము 3 భావాలు అమ్మ రూపాన్ని చూసినప్పుడు కలగాలని చెప్పుకున్నాం. అటువంటి సూర్యచంద్ర స్తనో దేవ్యాహ అనే మాట ప్రకారం మనం ఇప్పుడు గ్రహించాం. ఆ రెండే జగత్తుని పోషించేటువంటి ఆహారములు. తల్లి యొక్క వక్షస్థలం శిశువుకి ఆహారం, తల్లి వక్షస్థలమైన సూర్యచంద్రులు జగత్తులో అందరికీ ఆహారమే. దాని నుంచే మనం అన్నం పొందుతున్నాం, ప్రాణం పొందుతున్నామని విషయం తెలుసు. ఇది వైదిక భావన, జగన్మాత పట్ల ఉన్నటువంటి వైదిక భావన. ఇంకా దివ్య చరణాలను ఆశ్రయిద్దాం. ఎటువంటి చరణములు? శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోపాద్యం పాథ పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షాలక్ష్మీ అరుణ హరిచూడామణి రుచి. ఇది ఉదాత్తమైనటువంటి వర్ణన. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక లలితా సహస్రనామాల్లో ఒక నామం. ఇందులో ప్రతి శ్లోకానికి ఒకానొక ఆధారం లలితానామమే అని భగవత్పాదుల వారు ప్రస్తావన చేశారు. మొదటి వాదంలో ఇందులో ఆ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. ఆ శ్లోక వ్యాఖ్యానం శృతి సీమంత సింధూరీకృత. వేదములని ఒక స్త్రీమూర్తులుగా భావిస్తే అమ్మవారి ముందుకు వెళ్ళి వేదకాంతలు స్తోత్రం చేస్తూ నమస్కారం చేసినప్పుడు పాదాలకి తల అంచే. పాదాలకు తల ఆంచినప్పుడు అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి పారాణి, అక్కడ పూజించిన కుంకుమ వాళ్ళ సీమంత సింధూరానికి తగిలింది ఇక్కడ. కనుక వాళ్ళ సీమంతమునందు సింధూరంగా ప్రకాశిస్తున్నది ఏమిటి? అమ్మ యొక్క పాదాబ్జ ధూళిక. సర్వం శ్రీ లలితా మహాత్యపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మనసు నిండా భగవంతుని తలుచుకుంటూ భగవంతుని యొక్క విశిష్టవంతమైనటువంటి సహస్రనామాల్లో దాగినటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ఒక్కొక్క పదం వెనకాల దాగినటువంటి అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావాల్ని అంచనా వేసుకుంటూ మనసు నిండా కూడాను ఆ స్వామిని తలుచుకుంటూ చేసేటువంటి అసలు సిసలైనటువంటి భక్తి తత్వం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి పరమాత్మ అనుక్షణం కూడాను కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు. అందుకే మనకు ప్రహ్లాదుడు సైతం కూడాను కేవలం ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుక్షణం కూడాను ధ్యానం చేస్తూ నారాయణ మంత్రం అంటూ ఆ నారాయణ తత్వంలో దాగినటువంటి అత్యంత కీలకవంతమైన గొప్ప లక్షణాల్ని తాను చదువుకునేటువంటి చోట ఉన్నటువంటి ఆ యొక్క మిత్రులందరికీ కూడాను వివరించి చెప్పినప్పుడు తండ్రి దానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ కూడాను ఆ హిరణ్యకశిపుడు ఎన్నో బాధలు పెట్టినప్పటికీ కూడాను ఆ నారాయణ మంత్ర ప్రభావం చేత ఆ ఈతి బాధలన్నింటినీ కూడా తొలగించుకొని కష్టాల కడల నుంచి బయటపడి భగవత్ సాక్షాత్కారాన్ని చివరకు పొందాడు అంటే దీని వెనకాల దాగిన నగ్న సత్యం ఒకటే. మనసు నుండా పరమాత్మని ఎవరైతే తలుచుకొని దానికి సంబంధించినటువంటి కీర్తన కానీ, దానికి సంబంధించిన మంత్రాన్ని కానీ, దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయమైనా సరే
మనస్ఫూర్తిగా ఎవరైతే ధ్యానిస్తారో వారికి సాక్షాత్కారం తప్పనిసరిగా భగవంతుడు కలిగిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:32. తిథి చవితి మధ్యాహ్నం 11:28 వరకు, నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2:25 వరకు, వర్జం రాత్రి 10:22 నుంచి 11:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:57 వరకు, మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు, అమృతకాలం ఉదయం 6:20 నుంచి 7:48 వరకు, మరల రాత్రి 3:41 నుంచి 5:11 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:30. నేటి విశేషం మేడే శుభ సందర్భంగా కార్మిక సోదరులకు, వారిని వినియోగించుకుని నిత్య జీవనం కొనసాగిస్తున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు. గురు పంచమి, అలాగే నాగ చతుర్థి కూడా, మతాంతరంలో నాగ చతుర్థి. దీనివల్ల నాగులకు పూజ చేయడం ద్వారా వాటి అనుగ్రహంతో ఆధ్యాత్మికమైనటువంటి విజయము, అలాగనే సంతానం యొక్క అభివృద్ధి, సంపదల యొక్క అభివృద్ధి కలుగుతాయి. గురు పంచమి యోగం కాబట్టి మనం ఈరోజు చేసేటువంటి సత్కార్యములు, దానములు, స్నానములు అన్నీ కూడా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిమిత్యాలు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే జరిగే మంచి మనకు ఆనందాన్ని, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. అన్నగారికి శాపం తగిలి అన్నగారు బాధపడడం కన్నా నేను ఒక్కడిని చచ్చిపోతాను అన్నయ్య కోసం. లోపలికి వెళ్ళి మాట్లాడితే ఏం చేస్తాడు? చంపేస్తానన్నాడు. అన్నయ్య కోసం చచ్చిపోతాను తప్ప అన్నయ్య కోసం మాత్రం ఎట్టి పరిస్థితులలో అన్నయ్యకి మాట రానివ్వను. అందుకన్నారు మొట్టమొదటి శ్లోకంలో, రామస్యాపి శరీరత, తన శరీరాన్ని కూడా అర్పించేస్తాడు లక్ష్మణస్వామి అని. తెలుసు చంపేస్తాడు రాముడిని. లోపలికి వెళ్ళి, అన్నయ్య నీ కోసం దుర్వాసో మహర్షి వచ్చారు, దర్శనం కోరుతున్నారన్నాడు. అప్పుడే అయిపోయింది కాలపురుషుడితో మాట్లాడడం. లేచి బయటికి వచ్చాడు, మహర్షికి నమస్కరించాడు. ఏం కావాలన్నాడు. 1000 సంవత్సరములు అశనవ్రతం చేశాను, ఏమీ తినలేదు. 1000 సంవత్సరముల తర్వాత మృష్ణాన్న భోజనం చెయ్యాలనిపించింది, నీ అంతఃపురానికి వచ్చాను, అన్నం పెడతావా అన్నాడు. అదేమి భాగ్యం, పరమ సంతోషం. రెండని తీసుకెళ్ళి కూర్చోపెట్టి మృష్ణాన్న భోజనం పెట్టాడు. దుర్వాసో మహర్షి కడుపు నిండా తిని సంతోషించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు రాముడు. సభ తీర్చి ఋషుల్ని, మంత్రుల్ని అందరినీ పిలిచాడు. లోపలకొస్తే చంపేస్తానని చెప్పాను. ధర్మము తప్పినవాడు నరకానికి వెళ్ళిపోతాడు, కాబట్టి రామ మీరు చంపేసేయాలి లక్ష్మణుణ్ణి అన్నారు. వ్యక్తిని చంపినా ఒకటే, వ్యక్తిని కంటితో చూడకుండా మాట్లాడకుండా ఉన్నా ఒకటే. కాబట్టి నేను ఇకపైని ఇతనితో మాట్లాడను, ఇతన్ని చూడను, కాబట్టి ఇతనికి దేశ బహిష్కారం విధిస్తున్నాను, ఇతను వెళ్ళిపోవాలన్నాడు.
లక్ష్మణస్వామి ఆ మాట విన్నారు, కనీసం బాధపడలేదు. అన్నయ్యని రక్షించడానికి ప్రయత్నం చేశాను, అన్నయ్య కోసం ప్రాణం వదిలేస్తున్నాను చాలు. కనీసం తన ఇంటికి వెళ్ళలేదు ఆయన. తిన్నగా సరయూ నది ఒడ్డుకెళ్ళి పద్మాసనం వేసి కూర్చుని యోగ విద్య చేత ఊపిరినంతటినీ కూడా బంధించాడు. వెంటనే దేవేంద్రాదులు ఊర్ధ్వలోకాల నుండి వచ్చి స్వాగతం చెప్పి విష్ణువాంశ అని ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాక ఉండలేకపోయాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించినా ఉండగలిగాడు, కానీ లక్ష్మణస్వామి లేకపోతే ఉండలేకపోయాడు. భరతుణ్ణి పిలిచి పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య నువ్వు లేకుండా మేము ఉండలేమన్నాయా, నీ తోడిదే మా జీవితం అన్నాడు. అప్పుడు ఉత్తర కోసల రాజ్యం, దక్షిణ కోసల రాజ్యం అని విభాగం చేసి లవకుశలకి పట్టాభిషేకం చేసి తాను సరయూ నది యందు ప్రవేశం చేయడం కోసమని చెప్పి మౌనంగా పూజ చేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయనతో పాటుగా కోసల దేశంలో ఉన్న ప్రజలు, వానరములు, భల్లూకములు, ఋషులు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన సరయూ నది దగ్గరికి వెళ్ళి నీటిలో ప్రవేశిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్వాగతం చెప్పారు. రామచంద్రమూర్తి సశరీరుడై నడుస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములోనికి, శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సులోనికి ప్రవేశించి అవతార పరిసమాప్తి చేశారు. ఆయన వెనక కొన్ని లక్షల మంది రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేమని సరయూ ప్రవేశం చేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి వంక చూసి చెప్పాడు, నన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చేశారు వీళ్ళందరూ, వీళ్ళకి కూడా తగిన లోకాన్ని ఇమ్మన్నాడు. సంతాన లోకాన్ని ఇస్తున్నానని బ్రహ్మగారు వాళ్ళందరినీ ఆ లోకానికి పంపించారు. రామావతార పరిసమాప్తి కూడా లక్ష్మణస్వామి వలననే. అన్నగారు వెళ్ళిపోతే, అన్నగారికి శాపం వస్తే తట్టుకోలేనని తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు లక్ష్మణస్వామి. ధర్మమూర్తిగా, మహారాజుగా సింహాసనం మీద కూర్చుని శిక్ష వేసి తమ్ముణ్ణి పంపి ధర్మమూర్తిగా నిలబడ్డాడు. వ్యక్తిగా తమ్ముణ్ణి వదిలి ఉండలేక ఉత్తర క్షణంలో సరయూ ప్రవేశం చేసి అవతార పరిసమాప్తి చేశాడు. రామావతార పరిసమాప్తి చేయించడానికి లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళడం వినా దేవతలకు కూడా మార్గం లేకుండా పోయింది. ఆ అన్నదమ్ముల అనుబంధం అంటే అంత గొప్ప అనుబంధం. అన్నయ్య, వదిన, ఈ రెండు మాటలకి వాడు ప్రాణం వదిలేస్తాడు. ఎంత ఇష్టమో చెప్పలేను. అందున అన్నయ్య అన్న పిలుపు కన్నా వదిన అన్న పిలుపు ఎంత మాధుర్యంగా అనిపిస్తుందో. అసలు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి భరత శత్రుఘ్నులు, ఆ శ్రీరామాయణ గాథ చదివినవాడికి వదిన అన్న పిలుపు అంత మధురంగా ఉంటుంది. అసలు నిజంగా అబ్బా ఏమన్నాయా ఏం వదినరా అనిపిస్తుంది శ్రీరామాయణం చదివితే. అంత మాధుర్యం వాళ్ళ ప్రేమ, అబ్బా ఏమి ప్రేమో ఆ అన్నదమ్ములది. శ్రీరామాయణం చదివినటువంటి వాడు అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం కన్నా ప్రాణం వదిలేయడం మంచిదనిపిస్తుంది. అంత గొప్ప అనుబంధం వాళ్ళది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ విప్ర, మిత్రుల కోసం యుద్ధంలో మరణించిన వారు ఎలాంటి గతిని పొందుతారో చెప్పు. అలా యుద్ధంలో చనిపోయిన నా పుత్రులు మనుములు ఎలాంటి గతి పొందారు? వృద్ధుడైన భీష్ముణ్ణి, ద్విజుడైన ద్రోణుణ్ణి చంపించిన నా మనస్సు ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంది. మూఢుడు, పాపాత్ముడు, బుద్ధిహీనుడైన నా పుత్రుడు భూమిని జయించాలని నా చక్కని వంశాన్ని నాశనం చేశాడు. అన్యాయమైన వంశాన్ని నాశనం చేశాడు. ఈ ఘోరాన్ని తలుచుకుంటూ రాత్రి పగలు నేను క్షోభను అనుభవిస్తూ శాంతిని పొందలేకపోతున్నాను. తండ్రి, అదంతా తలుచుకుంటున్న నాకు శాంతి లభిస్తుందా అని ఎంతగానో బాధపడ్డాడు. ఆయన చూసి శోకాన్ని మరిచిపోయిన గాంధారి కూడా మళ్ళీ శోకించింది. వారిని చూసి కుంతి మొదలైన వాళ్ళు కూడా శోకించారు. తర్వాత గాంధారి ఎంతో శోకిస్తూ పైకి లేచి నమస్కారం చేస్తూ మామగారైన వ్యాసుడితో ఇలా అన్నది: ఓ మహర్షి, చనిపోయిన పుత్రులను తలుచుకుంటూ నాకు, ఈ మహారాజుకు 16 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఈ చేస్తూనే ఉన్నాం యోచన, కానీ మాకు శాంతి లభించటం లేదు. ఓ మహాముని, ఈ ధృతరాష్ట్రుడు పుత్రశోకంతో కుమిలిపోతున్నాడు. రాత్రంతా మేలుకొనే ఉంటాడు. నువ్వు నీ తపోబలంతో సకల లోకాలను కూడా మళ్ళీ సృష్టిస్తావు. అంత శక్తిగల నువ్వు పరలోకానికి వెళ్ళిన ఈ రాజర్షి పుత్రులను మళ్ళీ చూపించవా? ఈ ద్రౌపది కోడళ్ళందరికీ కూడా ఇష్టమైన కోడలు. ఈమె దాయాదులను పుత్రులను పోగొట్టుకొని ఎంతో తీవ్రంగా దుఃఖిస్తుంది పాపం. అలాగే ఈ సుభద్ర అభిమన్యుడి వధకు తప్పించిపోతుంది, తీవ్రంగా దుఃఖిస్తుంది. ఈమె భూరిశ్రవుడి భార్య, అందరికీ ఎంతో ఇష్టమైనది. ఈ కళ్యాణి భర్త మరణించినందుకు దుఃఖాన్ని తట్టుకోలేకపోతుంది. ఈమె మామగారైన బాహ్లికుడు కూడా మరణించాడు. సోమదత్తుడు కూడా మహాసంగ్రామంలో తన తండ్రితో పాటు మరణించాడు. ఈ భూరిశ్రవుడి 100 మంది కొడుకులు కూడా యుద్ధరంగంలో మరణించారు. వారి భార్యలైన 100 మంది ఎంతో దుఃఖిస్తూ ఈ రాజుకు మాటిమాటికి శోకాన్ని పెంచుతున్నారు. ఓ మహాముని, తీవ్ర దుఃఖంతో వారు నా చుట్టూ కూర్చొని ఉన్నారు. శూరులు, మహాత్ములు, మహారథులు, నా మామలైన సోమదత్తుడు మొదలైన వారు ఎలాంటి గతిని పొందారు? ఓ భగవంతుడా, నీ అనుగ్రహంతో ఈరోజు నేను, మా కోడలు, ఈ రాజు, నేను, మా కోడలు, మా కుంతికి కలిగిన శోకం దూరమయ్యేలాగా చూడు అని కోరింది. అప్పుడు తపోవ్రతాన్ని పాటిస్తున్నటువంటి కుంతీదేవి తనకు రహస్యంగా పుట్టిన కర్ణుడిని స్మరించింది. దానిని వ్యాసమహర్షి తెలుసుకున్నాడు. కుంతీదేవి దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే కుంతీదేవితో వ్యాసుడు ఇలా అన్నాడు: ఓ అదృష్టవంతురాలా, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు, నీ మనస్సులో ఏముందో చెప్పు అని అడిగాడు. ఆ మాటలు విని కుంతి వ్యాస మహర్షికి నమస్కారం చేసింది. సిగ్గుపడుతూ గడిచిపోయిన విషయాన్ని చెప్పి ఇలా అంది. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. కుంతీదేవి వ్యాస మహర్షితో ఇలా అంది: ఓ పూజ్యుడా, ఓ మహర్షి, నేను నా పెద్ద కొడుకైన కర్ణుణ్ణి ఉపేక్షించాను. అలా చేయటమే నన్ను తీవ్రంగా బాధిస్తుంది. ఓ బ్రహ్మర్షి, నీకు ఆ విషయం తెలుసు. అది పాపమో పుణ్యమో జరిగిపోయింది. ఓ స్వామి, నువ్వు నాకు కలిగిన ఆ బాధను పోగొట్టు. ఈ మహారాజు మనస్సులో ఉన్నది కూడా నీకు తెలుసు కనుక ఈ రాజుకు ఉన్న కోరిక కూడా ఈరోజే తీర్చుంది. అప్పుడు వ్యాసుడు ఆ మాటలను విని ఇలా అన్నాడు: కుంతి, నువ్వు చెప్పింది అలా జరగవలసి ఉంది కనుక జరిగిపోయింది. అప్పుడు నువ్వు కన్యవు కదా, కనుక నీ తప్పేమీ లేదు. దేవతలు ఐశ్వర్య సంపన్నులు కనుక వారు ఇతరుల శరీరాల్లోకి ప్రవేశిస్తారు. వారు సంకల్పాలతోనూ, మాటలతోనూ, దృష్టితోనూ కూడా, స్పర్శతోనూ, సమాగమంతోనూ ఇలా 5 రకాలుగా పుత్రులను ప్రసాదిస్తారు వాళ్ళు. అసలు ముట్టుతో చాలు, అట్లా ముట్టుకుంటే చాలు, స్పర్శ చేస్తే, అట్లా చూస్తే చాలు, ఉఫ్ అన్నా చాలు. మహాత్మునికి అంత శక్తి ఉంది. దేవధర్మం కారణంగా మానవ ధర్మం దూషితం కాదు. అందువల్ల నువ్వు తప్పు చేయలేదు ఓ కుంతి. కనుక నీ మనస్సులోని వ్యతను తొలగించుకో. బలవంతులకు ఏదైనా సరే లాభమే, పవిత్రమే, ధర్మమే. బలవంతులకు ఏదైనా స్వాధీనం అవుతుంది అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. వ్యాసుడు గాంధారితో ఇలా అన్నాడు: అమ్మా గాంధారి, ఈరోజు రాత్రి సమయంలో నువ్వు నీ పుత్రులను, సోదరులను, మిత్రులను చూస్తావు. నీ కోడళ్లను కూడా భర్తలతో కలిసి నిద్రలోంచి మేల్కొన్న విధంగా చూస్తావు. కుంతి కర్ణుణ్ణి చూస్తుంది. సుభద్ర అభిమన్యుని చూస్తుంది. ద్రౌపది తన 5 కొడుకులను, తండ్రులను, సోదరులను కూడా చూస్తుంది. నువ్వు, ధృతరాష్ట్రుడు, కుంతి ఇలా మీరు అడగక ముందే నేను మీకు మీ మనస్సులోని వారిని చూపించాలని సంకల్పం చేసుకున్నాను. ఎందుకంటే ఆ నరోత్తములు, మహాత్ములు అందరూ క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించి మరణించారు. అందరూ క్షత్రియ ధర్మాన్ని ఆచరించారు కనుక వారి కోసం శోకించకూడదు. ఓ సాధ్వి, ఈ కార్యం తప్పకుండా జరిగి తీరవలసిన కార్యం, దేవకార్యం. అందువల్ల వారంతా దేవతాంశలతో భూమిపైన పుట్టారు.
గంధర్వులు, అప్సరలు, పిశాసులు, గుహ్యకులు, రాక్షసులు, పుణ్యజనులు, సిద్ధులు, దేవర్షులు, దేవతలు, దానవులు, అలాగే దేవర్షులు భూమిపై అవతరించి కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో అందరూ మరణించారు. ధృతరాష్ట్రుడు అనే పేరు గల గంధర్వరాజే ఈ మానవ లోకంలో ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. ఆయనే నీ భర్త. పాండురాజు ఎప్పుడూ కూడా ధర్మం తప్పడు. ఆయనెంతో గొప్పవాడు. ఆయన మరుద్గణ అంశకు చెందినవాడు. విదురుడు, ధర్మరాజు ఇద్దరూ కూడా ధర్ముని అంశగా పుట్టినవారు. దుర్యోధనుడు కలి అంశతో పుట్టాడు. శకుని ద్వాపరుడి అంశతో పుట్టాడు. ఓ కళ్యాణి, దుశ్శాసనాదులు రాక్షసులు. ఇంకా చూసుకోవాల్సి చెప్పాల్సిన పనిలే. భీముడు మరుద్గణాలకు చెందినవాడు. భీముడు. అర్జునుడు నరుడు అనే మహర్షి. శ్రీకృష్ణుడు నారాయణ మహర్షి. నకుల సహదేవులు అశ్విని కుమారులు. అభిమన్యుణ్ణి 6 మహారథులు కలిసి చంపారు అభిమన్యుణ్ణి. ఆ సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు చంద్రుడు. ఆ చంద్రుడు యోగ బలంతో తనను 2గా విభజించుకున్నాడు. ఓ శోభన, తపించే వారిలో శ్రేష్ఠుడు సూర్యుడు. ఆయన తన శరీరాన్ని 2గా విభజించుకొని ఒక శరీరంతో లోకాలను తపింపజేస్తున్నాడు. మరో శరీరంతో కేవలం శత్రుత్వాన్ని కలిగించటానికి, ఘర్షణను పెంచటానికే కర్ణుడిగా పుట్టాడు. కనుక ఆ కర్ణుడే సూర్యుడు. అగ్ని నుండి ద్రౌపది పుట్టింది. అలాగే అగ్ని అంశంతోనే దృష్టద్యుమ్నుడు పుట్టాడు. శిఖండి రాక్షసాంశంతో పుట్టాడు. ద్రోణుడు బృహస్పతి అంశంతో పుట్టాడు. అశ్వత్థామ రుద్రుడి అంశంతో పుట్టాడు. వసువు అంశంతో గంగాసుతుడైన భీష్ముడు పుట్టాడు. ఇలా దేవతలందరూ మానవులై పుట్టారు. పని పూర్తి కాగానే మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయారు. మీ అందరి హృదయాలలో ఎప్పటి నుంచో ఉన్న దుఃఖాన్ని, పరలోక భయాన్ని నేను ఈ రోజున పోగొడతాను. మీరంతా ఇప్పుడు గంగానది తీరానికి వెళ్ళండి. నేనెక్కడ మీకు యుద్ధంలో మరణించిన వారిని అందరినీ చూపిస్తానన్నాడు. అక్కడ ఉన్న జనమంతా వ్యాసమహర్షి మాటలు విన్నారు. వెంటనే వారు వేగంగా గంగా వైపుకు బయలుదేరారు. పరిగెత్తందరూ. ధృతరాష్ట్రుడు, మంత్రులు, పాండవులు, అక్కడికి వచ్చిన మునులు, గంధర్వులతో కలిసి బయలుదేరారు. ప్రజలందరూ గంగా తీరానికి చేరి సుఖంగా ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్త్రీలను, వృద్ధులను ముందుంచుకొని పాండవులు ఇతర అనుచరులతో కలిసి తనకు నచ్చిన చోట విడిది చేశాడు. మృత రాజులను చూడాలని రాత్రి కోసం నిరీక్షిస్తున్న వారందరికీ కూడా అప్పుడు ఆ పగలు 100 సంవత్సరాలు గడిచినట్లుగా గడిచిందట. బాగా ఆలస్యం అవుతుందే అని వారు అనుకున్నారట. తర్వాత సూర్యాస్తమయం అయిపోయింది. తర్వాత వారంతా గంగలో స్నానాలు చేశారు. సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకున్నారు. అందరూ తమ తమ వారిని చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాత్రి అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, రాత్రి అవుతోంది. అక్కడ చేరిన వారంతా సాయంకాలం పూట చేయవలసినటువంటి అనుష్ఠానాలను పూర్తి చేసుకొని వ్యాస మహర్షి వద్దకు చేరారు. సాయంత్రం పూట కూడా మీరు సంధ్యావందన చేసి సూర్యుడికి నమస్కారం చేయండి. చేస్తే మంచిది మీకు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. అప్పుడు ధృతరాష్ట్రుడు పవిత్రుడయ్యాడు. తదేక మనస్సుతో పాండవులతోనూ ఋషులతోనూ కలిసి కూర్చున్నాడు. ఇంతలో వ్యాస మహర్షి పవిత్రమైన గంగలో స్నానం చేసి అందరినీ గంగా తీరం వద్దకు పిలిచాడు. తర్వాత వ్యాస మహర్షి పాండవ యోధులను, కౌరవ యోధులను, నానాదేశ నివాసులై యుద్ధానికి వచ్చిన రాజులను అందరినీ పిలిచాడు. అప్పుడు కురు పాండవ సేనలలో యుద్ధ సమయంలో చెలరేగినట్లు నీటిలో భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ నదిలో అట్లా వినిపించింది. అప్పటికే అది చూడండి, అప్పుడే అది కనిపెట్టేశాడు. ఇప్పుడేదో మనం కనిపెట్టామంటాం, అప్పుడే అయిపోయింది.
మ్యూజికల్ ఫౌంటైన్కి ఆ నీళ్ళు ఇట్లా ఫౌంటైన్ నుంచి వస్తాయి, రంగు కలర్ లైట్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, ఇట్లా ఇట్లా డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది. ఇంకో దుబాయ్లో కూడా చూసిన జ్ఞాపకం. అబ్బా 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 ఎంత సైంటిఫిక్ అని. ఇది వింటే ఇదేంటి సైంటిఫిక్ అప్పుడే అయిపోయింది, ఎప్పుడో ద్వాపర యుగంలోనే అయింది. మనం చేసుకునే సైంటిఫిక్ నాకు అర్థం కాలే. అప్పుడు ఆ గంగలో ఒక శబ్దం ఏర్పడింది, తరంగాలు చీ అని ఏర్పడింది, ఒక్క పార్యం శబ్దమంతా ఏర్పడింది. భీష్ముడు, ద్రోణుడు మొదలైన రాజులందరూ వేల కొద్ది తమ సైన్యాలతో సహా ఆ నీటి నుండి పైకి లేచారు. లేచారు, పైకి లేచేశారు. అంతా యుద్ధమే. ఇంకా పూర్తిగా అటు ఇటు పుత్రులు సైనికులతో కలిసి విరాట ద్రుపదులు, ద్రౌపది పుత్రులు, అభిమన్యుడు, రాక్షసుడైన ఘటోద్గజుడు నీటి నుండి పైకి లేచి కనిపించారు అందరికీ. కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రుడి కుమారులు, జరాసంధుడి కుమారులు, భగదత్తుడు, జలసంధుడు, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు నీటి నుంచి పైకి లేచి కనిపించారు. సోదరులతో కలిసి వృషసేనుడు, లక్ష్మణుడు, దృష్టద్యుమ్నుడి కొడుకులు, శిఖండి కొడుకులు సోదరులతో కలిసి దృష్టకేతువు, అచలుడు, వృషకుడు, రాక్షసుడైన అలాయుధుడు, వాక్లీకుడు, సోమదత్తుడు, చేకితాన రాజు, ఇంకా ఎందరో లెక్కకు అందకుండా ఉన్నందువల్ల పేరు పలకని ఎంతోమంది రాజులు వెలిగిపోతున్న దేహాలతో నీటి నుంచి పైకి లేచారు. పైకి లేచిన ఆ రాజులు తమ తమ వేషాలతో, ధ్వజాలతో, వాహనాలతో సహా కనిపించారు. రథాలతో కూడా కనిపించారు. అందరూ దివ్యాంబరాలను ధరించి, కుండలాలను ధరించి ఉన్నారు. విపరీతమైన వెలుతురు కూడా వచ్చింది, అందరి మీద పడింది. బంగారు వెలుతురుగా పడింది. వారిలో శత్రుత్వం లేదు, అందరూ కలిసి ఉన్నారు. అహంకారం లేదు, కోపం కానీ మాశ్చర్యం కానీ లేవు. గంధర్వులు వారి కీర్తిని గానం చేస్తున్నారు, వందులు స్తుతిస్తున్నారు. వారందరూ దివ్యమాల్యాలను, వస్త్రాలను ధరించారు. అప్సరసల మధ్యలో నిలబడి ఉన్నారు అందరూ కూడా. రాజా, అప్పుడు సత్యవతీ పుత్రుడైన వ్యాస మహర్షి తన తపోబలంతో ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టిని కూడా ఇచ్చాడు. మళ్ళీ గాంధారి కూడా దివ్య జ్ఞానాన్ని, దివ్య బలాన్ని పొందింది. తన కొడుకులను అందరినీ యుద్ధంలో మరణించిన ఇతరులను కూడా చూసింది. ఎంతో మెరిసిపోతున్నారు. అది అద్భుతంగా ఉంది. ఇది ఆలోచనకు అందదు. ఇది శరీరాన్ని జలధరించేలాగా చేస్తుంది. ఈ దృశ్యాన్ని జనమంతా ఆశ్చర్యంతో రెప్పవాల్చకుండా చూశారు. అంత అద్భుతమైనటువంటి దృశ్యం కనపడింది ఆ గంగలో. పెద్ద గంగ అంటే చిన్నది కాదు కదా, సముద్రంలాగా ఉంటుంది. స్త్రీలు, పురుషులు ఎంతగానో ఆనందించారు. పరమాచార్యాన్ని కలిగించేటువంటి ఈ దృశ్యమంతా వస్త్రంపై గీసిన బొమ్మలాగా కనిపించిందట. అంటే తెరలో కనిపిస్తుంది, అట్లా కనిపించిందట. తెర కూడా ఇట్లా ఆడిందట. ఏం టెక్నాలజీ అండి అది? ఎవరికైనా కనిపెట్టడానికి అవుతుందండి? ఎప్పుడో 5,000 సంవత్సరాల కిందట రాసినటువంటిది అండి ఇది. ఏదో ఇప్పుడిప్పుడు చేర్చింది కాదండి ఇది. ఓ జనమేజయ, వ్యాస మహర్షి అనుగ్రహంతో, మహానుభావుడి అనుగ్రహం అది. ఇలా ధృతరాష్ట్రుడు అందరినీ దివ్య నేత్రంతో చూస్తూ ఎంతో ఆనందించాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడితో ఇలా అన్నాడు, మహారాజా, క్రోధము మాత్సర్యం లేనివారు, పాపము లేనివారైన వారందరూ వ్యాసుడు ఏర్పరిచిన ఉత్తమ ప్రణాళిక ప్రకారం పరస్పరం కలుసుకున్నారు అందరూ కూడా. ఇదంతా ఆ వ్యాసుడు ఎవరు? మహావిష్ణువే కదా వ్యాసుడు. వారందరూ దేవలోకంలోని దేవతల్లాగా ఆనందించారు. రాజా, కొడుకు, తల్లి, తండ్రులను, భార్యలు, భర్తలను, సోదరులను, మిత్రులను కలిశారు. పాండవులు మేటి విలుకాడైనట్టు కర్ణుణ్ణి, అభిమన్యుణ్ణి, ద్రౌపది కొడుకులను అందరినీ ఆనందంతో కలిశారు. రాజా, పాండవులు ఆనందంగా కర్ణునితో కలిసి ఎంతో ఆత్మీయంగా వ్యవహరించారు. అందరూ మాట్లాడుకున్నారట. చూడండి, అట్లా ఆ నది మీద నిల్చున్నారు వాళ్ళు.
అట్లే నిల్చొని వచ్చారు. అట్లే నిల్చున్నారు, వీళ్ళు ఇక్కడ నిల్చున్నారు, మాట్లాడుకున్నారు అంతా. కర్ణుడు కూడా వచ్చాడు. అందరూ స్నేహభావంతో ఉన్నారు. వ్యాస మహర్షి అనుగ్రహంతో ఆ క్షత్రియులందరూ కోపాన్ని విడిచిపెట్టి పరస్పరం కలుసుకున్నారు. దుఃఖంతో కూడిన మనస్సును విడిచిపెట్టి సంతోషంతో నిండిన మనస్సుతో వారిని ఆదరించారు అందరూ కూడా. ఇలా అక్కడ చేరిన పురుషశ్రేష్ఠులైన కౌరవులు, ఇతర రాజులు, గురువులను, బంధువులను, పుత్రులను అందరూ కలుసుకున్నారు. ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకున్నారు. ఆ రాత్రిపూట అందరూ అలా ఆనందంగా విహరించారు. ఆ నది మీద అందరూ కూడా పరస్పరం కలిసిన ఆ యోధులతో శోకం, భయం లేదు, బెదురు, అనాసక్తి లేదు, అపకీర్తి లేదు. అక్కడ చేరి ఉన్న స్త్రీలు, తండ్రులు, సోదరులు, భర్తలు, కొడుకులతో కలిసి పరమానందాన్ని పొందారు. దుఃఖాన్ని విడిచిపెట్టారు. ఆ వీరులు, ఆ కాంతులు ఆ రాత్రి విహరించి ఒకరి దగ్గర ఒకరు వీడ్కోలు తీసుకున్నారు, కౌగిలించుకున్నారు. వచ్చిన విధంగానే వెళ్ళిపోయారు, అట్లనే మాయమైపోయారు. క్షణకాలంలోనే అందరూ చూస్తూ ఉండగానే ఆ మహాత్ములు పవిత్రమైన గంగా నదిలో మునిగిపోయారు. అట్లే పైకి వచ్చారు, అట్లే మునిగిపోయారు. రథాలతో సహా అదే శబ్దం వచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు. రథాలతో, ధ్వజాలతో పాటుగా అదృశ్యలై తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. అందరూ గంధర్వలోకం నుంచి వచ్చిన వాళ్ళు, విష్ణులోకం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ లోకాలు దండిగున్నాయి కదా, ఆ లోకాల నుంచి అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చారు. దేవపురుషులు వాళ్ళందరూ కూడా కొందరు దేవలోకానికి వెళ్ళారు, కొందరు బ్రహ్మదేవుడి భవనానికి వెళ్ళారు, కొందరు వరుణలోకానికి, కొందరు కుబేరలోకానికి వెళ్ళారు, కొందరు సూర్యలోకానికి వెళ్ళారు వాళ్ళ కర్మానుసారంగా, కొందరు రాక్షస లోకాలకు, కొందరు పిశాచ లోకాలకు, కొందరు ఉత్తర కురు ప్రాంతాలకు వెళ్ళారు. ఈ విధంగా అందరూ విచిత్రమైన గతులను పొందారు. వ్యాస మహర్షి పిలుపు మేరకు ఆ మహాత్ములు అక్కడి నుండి వాహనాలతోనూ అనుచరులతోనూ సహా వచ్చారు. వారంతా వెళ్ళిపోగానే భగవంతుడైన వ్యాసమహాముని నీటిలోని నిలబడి భర్తలను కోల్పోయిన క్షత్రియ కాంతలతో ఇలా అన్నాడు: భర్తల మీద ప్రేమ గల ఓ ఉత్తమ కాంతులారా, మీలో ఎవరైనా భర్తలు వెళ్ళిన లోకాలకు వెళ్ళాలి అనుకుంటే ఆలస్యం చేయకండి, ఇప్పుడే గంగానదిలో మునగండి అన్నాడు. రాండి తొందరగా అన్నాడు. ఆ మహర్షి మాటను నమ్మి స్త్రీలందరూ ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని గంగానదిలో మునిగారు. వెంటనే వారందరూ మానవ శరీరాలను విడిచేశారు, తమ తమ భర్తల వద్దకు చేరిపోయారు. ఈ విధంగా ఆ పతివ్రతలందరూ శరీరాలను విడిచిపెట్టి తమ తమ భర్తల చెందుకు వెళ్ళిపోయారు. వారంతా భర్తలలాగా దివ్య రూపాన్ని ధరించారు, దివ్య ఆభరణాలను అలంకరించుకున్నారు, దివ్య మాల్యాలను, వస్త్రాలను కూడా ధరించారు. సకల సద్గుణాలతో కూడి ఉన్నారు. ఉత్తమ శీల సంపన్నులైన వారు కష్టాల నుండి విముక్తులైపోయారు. చక్కని విమానాలను ఎక్కి విమానాలంతా ఎక్కున్నారు, తమ స్థానాలకు చేరుకున్నారు. వ్యాస భగవానుడు ఆ సమయంలో ఎవరికి ఏ కోరిక కలిగితే ఆ కోరిక తీర్చాడు. ఎవరెవరు ఏమనుకున్నాడో మనసులో వాళ్ళందరికీ అది కనపడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.